నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం హెల్త్. ప్రస్తుతానికి మనం అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నాం. ఇవాళ ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ ఎం శ్రీధరన్ గారితో పాటు ఉన్నాం. మనం సార్తో మాట్లాడదాం. అసలు కాస్మెటిక్ సర్జరీ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, కాస్మెటిక్ సర్జరీ ఎవరికి చేస్తారు, ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏమిటి, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలా, వాళ్ళు లైఫ్ లాంగ్ చాలా చక్కగా ప్లాస్టిక్ సర్జరీ అనంతరం కూడా జీవితాన్ని బాగా గడపచ్చా, ఇవన్నీ కూడా అంటే మనకి తెలియని ఎన్నో విషయాలు ప్లాస్టిక్ సర్జరీలో ఉన్నాయి. అవన్నీ కూడా సార్ని అడిగి సార్ మాటల్లో విందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్ సార్. డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా ఒక స్థూలకాయం వ్యక్తి వచ్చాడు, మీ దగ్గర లైపో చేయించుకున్నాడు, టెస్టులు అన్నీ చేశారు, అంతా ఓకే బాగుంది, లైపో చేశారు, తను అనుకున్న రూపంతో వెళ్ళిపోయాడు ఇంటికి. మీరు ఆ తర్వాత అతనికి ఏమైనా ఒక పర్టికులర్ డైట్ షీట్ లాంటిది ఏమైనా ఇస్తారా? ఎందుకంటే లావుగా ఎందుకు అవుతారు స్థూలకాయలు, ఇంటేక్ ఎక్కువ ఉండడం వల్ల, లేదా మీరు చెప్పినట్టు హెరిడిటరీ వల్ల కూడా లావుగా కనిపించవచ్చు. సో లైపో అయిపోయిన తర్వాత వాళ్ళ డైలీ లైఫ్ ఎలా ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీరు చెప్తారా? అవి పాటించకపోతే మళ్ళీ సేమ్ అదే రూపానికి వచ్చేస్తారా? ఏమిటి సార్ ఇది? కరెక్ట్, ముఖ్యమైన ప్రశ్న. నేను అంటే లైపోసక్షన్ చేసుకునేదానికి ముందు కౌన్సిలింగ్ అనేసి నేను కన్సల్టేషన్ వాళ్ళకి సర్జరీ గురించి మాట్లాడేటప్పుడు పాజిటివ్ థింగ్స్ నెగటివ్ థింగ్స్ అన్నీ చెప్పి ఇవి కూడా నేను వివరంగా చెప్తాను. ఒకటి, ఆఫ్టర్ దట్ మీరు ఎలా ఉండాలి అనేది ఏంటంటే ఏది మ్యాజిక్ కాదు. ఆఫ్ కోర్స్ ప్రతి మనిషి మనకి ఏమనుకుంటారు, నేను లావుగా ఉండాను, అక్కడుండే ఫ్యాట్ తీసేసిన తర్వాత నేను సన్నబడిపోతాను, అండ్ మోర్ ఇంపార్టెంట్ నేను సన్నబడింది పర్మనెంట్గా ఉండిద్ది, జీవితాంతం అట్లానే ఉండిద్ది, ఆకారం అట్లానే ఉండిద్ది, విచ్ ఈస్ ఇంపాసిబుల్. ఒకటి చెప్తున్నాను, ఫస్ట్ థింగ్ ఎనీ కాస్మెటిక్ సర్జరీస్. కాస్మెటిక్ సర్జరీస్ వచ్చి అర్థం ఏంటంటే బాడీ అపిరెన్స్ ఇంప్రూవ్ చేసుకునేదానికి మనం చేసుకునే సర్జరీస్, అంటే మెయింటైన్ చెయ్యాలి అంటారు. ఎగ్జాక్ట్లీ. 2-3 months తర్వాత ఈ సర్జరీ మనం ఏం చేస్తామో కంప్లీట్గా టోటల్గా హీల్ అయిపోయింది. ఈజ్ అ నార్మల్ పర్సన్ జస్ట్ లైక్ బిఫోర్. 3 months బిఫోర్ ఆయన ఎట్లా ఉంటాడో అదే విధంగా 3 months తర్వాత తయారవుతాడు, కాకపోతే ఆకారంలో చేంజ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇప్పుడు ఎవరికైనా సరే ఆకారము మెయింటైన్ చేయాలంటే లైపోసక్షన్ సర్జరీ కాదు, లైపోసక్షన్ సర్జరీ తోటి లేని ఆకారాన్ని, ఏది మనం సర్జరీ లేకుండా తెచ్చుకోలేని ఆకారాన్ని మనం తీసుకుని వస్తున్నాం. అంతే. తీసుకుని వచ్చిన తరువాత ఆ ఆకారాన్ని మెయింటైన్ చేసేది మన యొక్క లైఫ్ స్టైల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో ఒక మాటతోటి చెప్పాలనుకోండి, రిజల్ట్స్ ఆఫ్ లైపోసక్షన్ వచ్చి 100% పర్మనెంట్ యాజ్ లాంగ్ యాజ్ యూ మెయింటైన్ ద వెయిట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు కూడా చాలా సన్నగా ఉంటారు, ఒక మంచి ఆకారంతో, ఏ మనిషి అయినా సరే ఒక ఆకారంతో ఒక స్ట్రక్చర్ మెయింటైన్ అవుతున్నాడంటే వాళ్ళు కొన్ని లైఫ్ స్టైల్స్ పాటిస్తూ ఉంటారు, అది మనం చూడటం లేదు. సెలబ్రిటీస్ వాళ్ళు అలా ఉన్నారు, అంతే కదా, సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు సెలబ్రిటీ, అదే అక్కినేని నాగార్జున అది తింటాట, లేకపోతే సమంత ఇది మాత్రమే తాగుతుందట, ఇవన్నీ సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ గురించి మనకు బయటకు వస్తుంది. ఎస్ సార్. ఎక్కడైనా సరే బేసిక్ లైఫ్ స్టైల్స్ ఏదైనా సరే లైపోసక్షన్ అనేది నాట్ అన్ ఆల్టర్నేటివ్ టు వెయిట్ లాస్ ఒకటి, అండ్ ద రిజల్ట్స్ ఆర్ పర్మనెంట్ యాజ్ లాంగ్ యాజ్ యూ మెయింటైన్ ద వెయిట్. ఇది రెండు గ్రహించాలి. సో సార్, లైపోసెక్షన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా, ఏ ప్రాబ్లం ఉండదా, లైపోసెక్షన్ చేంజ్ చేసుకోవచ్చా నిరభ్యంతరంగా? ఒకటి, ఫస్ట్ వచ్చి వాళ్ళ యొక్క బాడీ ఫిట్నెస్, వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్ ఏందనేది మనం అసెస్ చేస్తాం. సో సర్జరీ గురించి వచ్చేదానికి ముందు కొన్ని బ్లడ్ టెస్టులు అన్నీ చేస్తాం, అన్నీ చేసి వాళ్ళు ఫిట్గా ఉండే పని చేస్తాం. ఒకటి. సెకండ్ థింగ్, ఎనీ సర్జరీ, ఒక లైపోసక్షన్ సర్జరీ కాదు, ఏ సర్జరీ చేసినా సరే కొన్ని ప్రాబ్లమ్స్, కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్. లైపోసక్షన్లో కూడా మనము భయపడేది ఎందుకంటే ఇన్ఫెక్షన్ గురించి. సో ఆ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి బాడీ లోపలికి బాడీ రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ సర్జరీ దే విల్ గెట్ ఎ ఛాన్సెస్ టు గెట్ ఇన్ఫెక్షన్. కొంచెం కేర్గా ఉండాలి, కొంచెం కేర్గా, కొంచెం క్లీన్నెస్ మెయింటైన్ అవుతా ఒక 2-3 weeks 1 month గడిచిన తరువాత ఏ ప్రాబ్లం లేదు. ఒక లైపోసక్షన్ సర్జరీ అయిపోయిన తరువాత 1 month చాలా కేర్ఫుల్గా ఉండి ఇన్ఫెక్షన్స్ ఏది లేకుండా వూండ్స్ అని హీల్ అయిపోయి రికవర్ అయిన తరువాత వాళ్ళు దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్ యాజ్ బిఫోర్, అండ్ యాజ్ లాంగ్ యాజ్ దే మెయింటైన్ ది హెల్తీ లైఫ్ స్టైల్స్, రిజల్ట్స్ ఆర్ పర్మనెంట్
మరి మీరు మూడో ఒక ప్రశ్న అడిగారు, ఏదన్నా డైట్ చార్ట్ ఇస్తారా? ఎస్ సార్. ఇప్పుడు నేను డైట్ చార్ట్ రాసి ఇచ్చాను అనుకోండి, నార్మల్గా దాన్ని వచ్చి వాళ్ళు బెడ్రూమ్లోనో హాల్లోనో పెట్టుకొని దాని ప్రకారంగా 1 నెల 2 నెలలు 3 నెలలు ఫాలో అవుతారు. 4వ నెల నుంచి అది పక్కకి వెళ్ళిపోయిద్ది, మనం తినేది మనం తింటాం. చేంజ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ దేర్ మైండ్, ఫ్రమ్ విత్ ఇన్. ఎగ్జాక్ట్లీ. దట్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ కౌన్సిలింగ్ బిఫోర్ సర్జరీ. సర్జరీకి ముందు మనం అది చెప్పాలి. సో నార్మల్గా నేను ఏం చెప్తానంటే, మీరు తీసుకునే ఆహారం ఏది తీసుకుంటుంటారో దాన్ని క్వాంటిటీ తగ్గించుకోండి. ఒక 10% 15% ఆఫ్ ద క్వాంటిటీ తగ్గించుకోండి. ఒకటి ఆఫ్టర్ లైఫ్. సెకండ్ థింగ్, మీరు ఒక బాడీ వెయిట్ అనేది మీరు చూస్తారు, ఒక 70 kgs 80 kgs. డైలీ చెక్ చేసుకోవడం అవసరం లేదు, 3 వారాలకో 4 రోజులకో ఒకసారి వెయింగ్ మిషన్లో చెక్ చేసుకోండి. కొన్నిసార్లు మీరు బట్టలు వేసుకునేటప్పుడే మీకు తెలిసిపోయింది, నేను లావ్ అయిపోతున్నాను, కొంచెం వచ్చి బట్టలు టైట్ అవుతున్నాయి. ఒకటి అది లేదు, మీరు అంత దూరం గ్రహించలేదు, 3 వారాలు 4 రోజులు ఒకసారి వెయిట్ చెక్ చేసుకొని చూసుకొని, ఒకవేళ 2-3 వారాల్లో ఎంత పెరగబోతారు? 2 kgs 3 kgs పెరుగుతారు. అండ్ దట్ ఈస్ ద టైం. మళ్ళీ నెక్స్ట్ 2-3 వారాలు వచ్చే లోపల ఆ ఏ వెయిట్ పెరిగిందో ఆ వెయిట్ నార్మల్కి రావాలి. అంటే మీ యొక్క మెంటల్ అది ఫిక్స్ చేసుకోవాలి. నా యొక్క బేసల్ బాడీ వెయిట్ 70 అంటే 70, 80 అంటే 80, అది పెరగకూడదు. ఒకవేళ పెరిగింది అనుకోండి, ఆ 3 వారాలు 4 రోజులు 2 రకాలు, 2 మార్గాలు. ఒకటి ఎక్సర్సైజ్ చేసుకోవటమా, 4-5 కిలోమీటర్ ఎక్స్ట్రాగా నడవటమా, లేకపోతే తిండి వచ్చి తగ్గించడం. ఏ మనిషి అయినా సరే. ఇంకొక ముఖ్యమైన స్టేట్మెంట్, కొన్ని కావాలనుకుంటే కొన్ని చెయ్యాలి. సూపర్ సార్. కొన్ని చేస్తేనే కొన్ని దొరుకుతాయి. సూపర్ సార్, వెరీ వెల్ సెడ్ సార్. సూపర్ సార్. నవేడేస్ అంటే మీరు 25 years అబౌవ్ ఎంతో మందిని, వేల మందిని, 1,00,000 మందిని చూసుంటారు పేషెంట్స్ని. నవేడేస్ రకరకాల టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. అంటే ఏఐ టెక్నాలజీ అని, రోబోటిక్ సర్జరీస్ అని, ఇవన్నీ కూడా మీ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్లోకి వచ్చేసాయా? వాటితో కూడా చేస్తున్నారా? ఎట్లా ఉంది? అంటే బేసికల్లీ రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ వచ్చి మామూలుగా ఈ కాస్మెటిక్ సర్జరీస్లో తక్కువ కొన్ని చోట్ల. అంటే రోబోటిక్ సర్జరీస్లో ఏంటంటే, మనం డెప్త్లో ఏదైనా సర్జరీస్ చేయాలనుకోండి, చిన్నదిగా కట్ చేసి ఇన్స్ట్రుమెంట్స్ని లోపలికి పాస్ చేసి అప్పుడు మనం డెప్త్ లోపల చేసే సర్జరీస్కి రోబోటిక్ సర్జరీస్ యూజ్ చేస్తాం. మీకు అంత అవసరం పడదంట? చాలా తక్కువ. ప్లాస్టిక్ సర్జరీ కాబట్టి చాలా తక్కువ వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్. సో అంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది ఎంత చిన్న పిల్లల నుంచైనా ఎంత పెద్దవాళ్ళకైనా చేయొచ్చు అనేది చెప్పారు. సో వాట్ అబౌట్, అంటే ఒకసారి ఏదైనా విషయంలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాక వాళ్ళ రెస్ట్ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది సార్? పర్వాలేదా? నార్మల్ లైఫ్, ఏ ఇబ్బంది ఉండదు? ఏ ఇబ్బంది లేదు. అదే నేను చెప్పింది, ఒక సర్జరీ అయిపోయిన తర్వాత 3 నెలల తరువాత ఆ సర్జరీ మూలంగా కంప్లీట్గా రికవర్ అయిపోయింది. సూపర్ సూపర్. సో దాని తర్వాత 3 నెలల తర్వాత ఏదైనా ప్రికాషన్స్ ఫస్ట్ 2-3 months అనేది ఉండిద్ది, ఇది చేయకూడదు అది చేయకూడదు అనేది. 3 months తర్వాత దే కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. సార్, నవేడేస్ అంటే పేషెంట్స్లో మీరు గమనిస్తున్నటువంటి అంశాలు ఏంటి? అంటే నేను అడగబోయేది ఏంటంటే, రూరల్ అండ్ అర్బన్, పల్లెటూళ్ళ నుంచి ఎక్కువ మంది గతంలో వచ్చేవారా, లేకపోతే ఈ మధ్యకాలంలో పెరిగారా? బికాస్ ఆఫ్ వాట్సాప్ యూనివర్సిటీ అండ్ వాట్సాప్లో వచ్చేటువంటివన్నీ చూసి, ఈ నెట్ కూడా చాలా వేగంగా ఉండడం వల్ల, టెక్నాలజీ పెరగడం వల్ల అందరికీ అన్నీ తెలిసిపోతున్నాయి. సో ఈ నేపథ్యంలో లాస్ట్ టైంకి, అంటే బిఫోర్ ఒక 10-15 years బ్యాక్కి ఇప్పటికీ పేషెంట్స్లో మార్పు ఏమైనా వచ్చిందా? పల్లెటూళ్ళ నుంచి బాగా వచ్చి ప్లాస్టిక్ సర్జరీకి మొగ్గు చూపుతున్నారా? వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే? అంటే కొంతమంది వస్తారు, కాకపోతే ఏంటంటే పల్లెటూళ్ళ నుంచి వచ్చే వాళ్ళకి వచ్చి సెల్ఫ్ రీసెర్చ్ అనేది కొంచెం తక్కువగా ఉండిద్ది. సో వాళ్ళు మీరు చెప్పింది, సో ఇటువంటి సర్జరీస్ ఉన్నాయన్న ఒకటి తెలుసుకుని ఎవరో ఒకరు చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఏదో చెప్పి దాని ప్రకారంగా వచ్చి చేయించుకుందామని వచ్చేవాళ్ళు ఉంటారు. కాకపోతే వాళ్ళకి వచ్చి కంప్లీట్గా వచ్చి మనము ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి ఇది ఉండిద్ది అని అన్ని వివరాలు చెప్పి దాని తర్వాత చేయించుకోవటం. సో నార్మల్గా కామన్గా వచ్చే సర్జరీస్ ఏంటంటే, ఇప్పుడు మొదట్లో మీరు అన్నట్టుగా వచ్చి లైపోసక్షన్, ఫ్యాట్ వచ్చి అబ్నార్మల్ బల్జెస్ ఉన్నాయనుకోండి, అది తీసేదానికి లైపోసక్షన్ ఒకటి. మేల్స్లో వచ్చి చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉండి దాని మూలంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు చాలా మందికి. సో మేల్స్లో వచ్చి ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ కాస్మెటిక్ సర్జరీస్ వచ్చి గైనకోమాస్టియా అని చెప్తారు. చెస్ట్కి సంబంధించి వాళ్ళకి వచ్చి నార్మల్గా చెస్ట్ కారణం అంటారా? చెస్ట్ ఎక్కువగా స్థూలకాయం కూడా కాదు, మళ్ళీ అది జెనెటిక్ పరంగా.
లేదు ఇప్పుడు వచ్చి నవే డేస్ చాలా ప్రాసెస్డ్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ సో ఏ కెమికల్స్ ఏ ఆర్టిఫిషియల్ కెమికల్స్ మూలంగా అయినా సరే అవి వచ్చి వాటి మూలంగా వచ్చి ఆ లోపల చెస్ట్ లోపల వచ్చి అమ్మాయికి చెస్ట్ పెరిగినట్టుగా అబ్బాయిలు కూడా కొంచెం మందికి కొంచెం ఎక్కువగా పెరిగి సో వాళ్ళు డ్రెస్ వేసుకున్నప్పుడు వాళ్ళకి ఆకారం వచ్చి అబ్నార్మల్గా ఉండి దాని మూలంగా డిప్రెషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా అలా కూడా జరుగుతుంది. దాని అవి కామన్ సర్జరీస్ మేల్స్లో వచ్చి 50-60% ఆఫ్ సర్జరీస్ ఈ గైనకోమాస్టియా అని చెప్తాము. ఇది నెక్స్ట్ వచ్చి లైపోసక్షను, తర్వాత వచ్చి నోస్ సర్జరీ రైనోప్లాస్టీ అని చెప్తాము. నోస్ అపీరెన్స్ ఆఫ్ ద నోస్ ఇంప్రూవ్ చేసేదానికి. ఆ తర్వాత బ్రెస్ట్ సర్జరీస్ ఫీమేల్స్కి. సో ఉండే దాంట్లో ఇవి చాలా కామన్ సర్జరీస్, కాస్మెటిక్ సర్జరీ అంటే. ఇక మిగతా వచ్చి ఒక్కొక్క బాడీ పార్ట్ వచ్చి మనకి ఏదైనా మనకి డిఫెక్ట్ ఉంది అని మనకి అనిపిస్తే దాన్ని ఇంప్రూవ్ చేసుకునే దానికి చేసే సర్జరీస్ వచ్చి డిఫరెంట్ ఉంటాయి. అవి వాళ్ళ అభిరుచులను బట్టి ఉంటాయి, వాళ్ళ టేస్ట్లను బట్టి. ఎస్.